ఆయన ద్వారా దేవుడు భవిష్యత్తుని చెప్పాలి అనే ఆలోచన ఒకసారి చూడగలిగితే, యేసుక్రీస్తు వారికి ఈ భవిష్యత్తు తెలీదా అనంటే, ఆయనకి తెలుసు. కానీ మనకు తెలీదు. మనకు తెలియటం కోసం మనం క్రీస్తుని గుర్తించటం కోసం ఆయా ప్రవక్తల నోట ఈ మాటలను మరి మనం యాక్సెప్ట్ చేయాల్సిన ముఖ్యమైన అవసరం. ఈవేళ రోజున బైబిల్‌లో ఉన్న సందర్భాలు మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు గమనించగలిగితే అన్ని సందర్భాలు ఒకరే చెప్పలేరు. మీరు ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా కూడా మీరు చూడగలిగితే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చింది ఒకరైతే, ధర్మశాస్త్ర గ్రంథం తర్వాత ఇక ఎంతమంది చిన్న చిన్న పత్రికలు, చిన్న చిన్న ప్రవక్తలు ఉన్నారో ఆలోచన చేయండి. అలానే ఆయా సందర్భాలు పక్కన పెట్టే అంత వెసులుబాటు లేనివి. ఇవి తీసేద్దాం, దీంట్లో అవసరమైనవి లేవు అనటానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రతి ప్రస్తావనలోనూ కూడా ఆయా సందర్భాలను తెలియపరచాలి అనుకున్నప్పుడు, దేవుడు ఆయా ప్రజలను ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా తన మాటలను తెలియపరిచాడు. ఇక్కడ సంఘంలో అందరూ అపోస్తుల్లా, అందరూ బోధకులా అనే మాటను మనం చూడగలిగితే, అందరూ కాదు. కానీ ఎవరు ఏ ఏ మాటల ద్వారా హెచ్చరించబడాలో ఆయా మాటలను వారి ద్వారా పంపించాడు. ఇది సొమ్మియోను గారు రాసిన ఈ సందర్భం ఒక గ్రంథం కూడా కాదు. ఆయనకు ఒక గ్రంథం పేరును కూడా ఇవ్వలే. ఎందుకంటే ఆయన ద్వారా పలకబడిన మాటలు కొన్ని వచనాలు మాత్రమే. కొన్ని వచనాలు. అలాగే మరి ఈయన ప్రస్తావన తర్వాత హన్నా. అక్కడ ఇంకో కిందకెళ్తే మనకి అన్న. ఆవిడ పేరు హన్నా, ఈవిడ పేరు అన్న. ఈవిడ కూడా ప్రవక్తి. సో ఈవిడ ద్వారా కూడా దేవుడు కొన్ని మాటలను పలికించాలనుకున్నాడు, పలికించాడు. మనం వాటిల్ని చూస్తున్నాం. అంటే ఇక్కడ మీరు గ్రహించగలగాలి, దేవుడు తాను చెప్పాలి అనుకున్న కొన్ని విశేషమైన సందర్భాలు అవసరమైతే తన భక్తులైన వాళ్ళ ఎవరి చేతనైనా పలికించగలడు. నేను వీళ్ళయ్యే వింటాను, వాళ్ళు వినను అని నువ్వు మొండు పట్టితే మనందరికీ తెలుసు. స్కూల్లో టీచర్స్ ఉంటారు. కొందరు టీచర్స్ చాలా ఎఫిషియెంట్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు చెప్పే పాఠాలు చూడగానే ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకొంతమంది టీచర్స్ చూస్తే ఎప్పుడు విసుక్కుంటా, కైలాడుతూ ఉంటారు. అలా అని వాళ్ళు చెప్పేవి తప్పని కాదు, వాళ్ళు చెప్పేవి రాకని కాదు. అప్పటికి వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ద్వారానే బోధించుకోవాలి. ఆయా సందర్భాలను మీరు ఖచ్చితంగా ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయో వారి ద్వారా వినాలి. అది అక్కడ గ్రంథం ఆయన లోక గారు రాశారు కాబట్టి లోక గారి మాటలు ఇందులో ఉండాలి అనే రూల్ ఏం లేదు ఇక్కడ. దేవుడు ఎవరి ద్వారా చెప్పబడితే వారి ద్వారా ఆ మాటలు మనం వినాలి. ఇదిగో ఇక్కడ సొమ్మియోను గారి చేత చెప్పబడుతున్నాయి. సొమ్మియోను గారి ద్వారా వినపడ్డాం. అంతకుముందు మరి యోహాను గారి తండ్రి జకరియా గారి ద్వారా చెప్పబడ్డ మాటలు ఉన్నాయి. అవి విన్నాం. వాటిల్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ఈయనలో కూడా వాస్తవాలు ఉన్నాయి. ప్రవక్తి ఉంది, ప్రవక్తి ద్వారా చెప్పబడుతున్న మాటలు ఉంటాయి.
ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు ఈ లూకా సువార్త రాసిన ఈ లూకా గారు ఏ మాట చెప్పలేదు. ఆయన ఏ మాట చెప్పలేదు. ఆయన ద్వారా అసలు ఏ మాట పలికించలేదు. కానీ గ్రంథం అంతా కూడా ఆయన ద్వారా రాయబడింది. లూకా గారు ఇదిగో నేను నా మాటను తెలియజేస్తున్నాను అన్న మాట లేదు. కానీ గ్రంథం అంతా ఆయన రాశాడు. ఇక అపోస్తల కార్యాల్లో అక్కడక్కడ మేము ప్రయాణం చేసితిమి, మేము అక్కడ ఉండితిమి, ఇలా పదజాలాలు ఉంటాయి గానీ ఈ సువార్తలో అవి ఉండవు. ఎంత ఆ మార్పుని మనం ఇక్కడ చూస్తున్నామో చూడండి. అంటే కొన్ని సందర్భాల్లో అసలు నీ ప్రస్తావన అవసరం లేదు, ఉండదు. కానీ పనంతా నీదే. పనంతా నీదే. కానీ నువ్వు అని చెప్పుకోవటానికి అక్కడ ఏమీ లేదు. కనుక అలాంటప్పుడు దేవుడు నన్ను చాలా తక్కువ చేశాడు అని నువ్వు ఎందుకు అనుకుంటావు? అసలు ఎందుకు అనుకోవాలి అసలు? ప్రియులారా, ఈ దేవుడు ఎవరిని సప్రెస్ చెయ్యాలి, సప్రెస్ ఇన్ ద సెన్స్ నిన్నేదో తగ్గించాలని కాదు. నీ ప్రస్తావన లేకుండా నీ ద్వారా పనులన్నీ జరిగించాలి అనుకుంటున్నాడు. దానికి నువ్వెందుకు ఎదురు తిరుగుతున్నావు? ఇక్కడ ఎంతోమంది వారు గ్రంథాలు రాసినప్పుడు అసలు వారి పేరు ప్రారంభంలో తప్ప ఇక ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించదు. ఎక్కడ కూడా కనిపించదు. కనుక మన పేరు, మన ప్రస్తావన, మేమెంత పని చేస్తున్నాం, మాకంత పని చేస్తున్నాం, మాకు తగిన గుర్తింపు లేదు అనే ఏదైతే ఉందో అది నాన్‌సెన్స్. గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని హైలైట్ చెయ్యాలి అనుకుంటే గ్రంథాన్ని ఇప్పుడు ఈయన చూడండి లోపలే లోక అనే పేరు ఎక్కడ కూడా కనపడదు మీకు. కానీ గ్రంథానికి మాత్రం ప్రతి పైన కూడా లోకా సువార్త, లోకా సువార్త, లోకా సువార్త. చూసారా? రాసేటప్పుడు దేవా నా పేరు లేకుండా చేసావు అని ఆయన మొత్తుకుంటే అసలు ఆయన ఉద్దేశాలు మీకు తెలిసేవే కాదు. లోపల నువ్వు ఉండకపోవచ్చు. ఆ గ్రంథాన్ని నీ పేరు చేత పిలిపించబడుతుంది. అది చాలదా నీకు? దేవుడిచ్చే ఆ మహిమ కోసం ఎదురు చూడాలి ప్రియులారా. దేవుడెప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. న్యాయబద్ధమైన వ్యవహారానికి సముచితమైన స్థానాన్ని ఖచ్చితంగా కల్పిస్తాడు. నువ్వు ఓర్పు సహనాలతో ఆయన కబంధ హస్తాల కింద నిలబడగలగాలి. కంగారు పడిపోకూడదు. ఆవేశపడిపోకూడదు. దేవుడు అనే ఆయన్ని పూర్తిగా నమ్మాలి. నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. నీ గురించి నీకన్నా ఎక్కువగా నువ్వు పుట్టక ముందే నీకు ఏ రూపం కావాలో ఆలోచించిన దేవుడు. నువ్వు ఎవరి తల్లి గర్భాన పుట్టాలో ఆలోచించిన దేవుడు. నీకు ఎవరు అక్కచెల్లెలుగాను, బంధువులుగా ఉండాలో నిర్ణయించిన దేవుడు. వాళ్ళ మధ్యన నువ్వు పెరగాలి. వాళ్ళ ప్రేమాప్యాయతల మధ్యన నువ్వు వర్ధిల్లాలి. దేవుడు చూస్తున్నదది. నువ్వు చూస్తున్నది నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలని, అక్కడ మోసపోవాలని, అక్కడ తిట్లు తినాలని ఇవన్నీ ఉంటాయి. దేవుడి ఉద్దేశాలు అవి కాదు. ఇక దేవుని ఆత్మీయుల సమ్మేళనం అయితే ఇక అది ఇంకా అద్భుతం. రక్త సంబంధికులు నీ మీద ప్రేమను చూపించే వ్యవహారం ఒక ఎత్తు అయితే, ఇక ఆత్మీయులైతే మరి ఆ విషయాలు ఇక నేను చెప్పక్కర్లేదు. ఆత్మీయుల మధ్యన మీరు ఉంటే ఆత్మీయుల యొక్క ప్రేమానుభూతి ఎలా ఉంటుందో మీరు రుచి చూస్తేనే తప్ప తెలీదు. ఎందుకంటే దేవుడు తాను రుచి చూసి తెలుసుకోమన్న సందర్భాలు చాలా ఎక్కువ. ఇక ఈ రాయబడిన మాటల్లోని వాస్తవాలను, ఆలోచనలను మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. నాదా నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణను కన్నులారా చూసా. రక్షణను చూశాను అంటున్నాడేంటి? క్రీస్తును శిశువుగా చూసిన ఆయన
ప్రవక్త ఇక్కడ సుమయోను గారు ఈయన చూసింది శిశువుని. కానీ చెప్తున్నది దేన్ని ఏం చెప్తున్నాడు అని అంటే ఆయన, నేను రక్షణను చూశాను అంటున్నాడు. రక్షణను చూశాను. అనగా ఆ రక్షణే ఈ శిశువులాగా మారి వచ్చింది. ఆ రక్షణే శిశువులా మారి వచ్చింది. కనుక మీరు చూస్తున్నది శిశువు అయ్యి ఉండొచ్చు. కానీ నేను చూస్తున్నది రక్షణ. రక్షణ. నాకు సహాయం వచ్చిందండి. ఏమొచ్చింది సహాయం? ఒక 50,000 వచ్చిందండి. అదేంటి నీకు వచ్చింది చెక్ కదా! నువ్వు సహాయం అంటావేంటి? మా అవసరాలన్నీ తీర్చిందే. అవే. అది ఎవరు పంపించారు? పలానా వాళ్ళు పంపించారు. చూసారా? దాన్ని మన వస్తువుని వస్తువులా కాకుండా దాని వెనకాలన్న ఆంతర్యాన్ని చూడటం నేర్చుకోవాలి. దాని వెనకాలన్న ఆంతర్యం. ఇంకొంతమంది మనుషుల్లో ఏవండి నా ప్రియుడు లేదా నా ఆప్తుడు నా నా సహాయం వచ్చేసాడు. నా నవ్వు నా దగ్గరకు వచ్చేసింది అంటారు మన వాళ్ళు. చూసారో లేదో మీరు? నా నవ్వు నీ దగ్గరికి రావటం ఏంటి? అంటే దాని అర్థం నవ్వు అనగానే నవ్వు అనుకోకండి. మనిషి అనుకో. మనిషే ఆయన నవ్వించేవాడు, ఆయనను కన్సోల్ చేసేవాడు. నా ఆదరణ నా దగ్గరకు వచ్చింది. నా ప్రేమ నా దగ్గరకు వచ్చింది. అంటే మిమ్మల్ని అంతగా ప్రేమించుకునే వాళ్ళు నీ దగ్గరకు వచ్చేసారని అర్థం. అంటే మనుషుల్లో మనం ఇక్కడ సుమయోను చూస్తున్నట్లుగా రక్షణ నేను కన్నులారా చూశాను అంటున్నాడు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు ఒక పేరు పెట్టుకుంటాం. ఆ పేరునే మనం పిలుస్తాం. అలా పిలిచినప్పుడు ఇదిగో ఇక్కడ చూడండి, రక్షణను నేను కన్నులారా చూసితిని. ఏసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆల్రెడీ గత కాలంలో మనం చెప్పాము. మరొకసారి వినే ప్రయత్నం చేయండి. అదేంటి అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు చేస్తే ఇద్దరి పేర్లు ప్రస్తావించబడతాయి. ఒక్కరే చేస్తే ఒక్కరి పేరే ప్రస్తావించబడుతుంది. ఆ పనిలో ఒక్కరే ఉంటే ఆ ఒక్కరే నమోదు చేయబడతారు. ఇద్దరు ఉంటే ఇద్దరు చేయబడతారు. మీరు మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారు అనుకోండి. ఏమండి ఫ్యామిలీ అంతా వచ్చారండి అంటారు. ఏమండి చిన్నోడు రాలేదేంటండి అని అంటారు. లేదండి వాడికి బాలేదు. అయ్యో అలానా? చూసారా? ఓన్లీ ఇంతమంది వచ్చారు కదా, ఒక చిన్నోడు రాకపోయినంత మాత్రాన్న ఏమైపోద్ది? ఏమీ అవదు. కానీ నిన్ను ప్రేమించిన వాళ్ళు అదిగో వాళ్ళు రాలేదు, వారు రాలేదు అలా దాన్ని మనసులోనే పెట్టుకుంటారు. ఇక వీళ్ళందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించేది ఎందుకంటే కొన్నాక చూశారు. వీళ్ళందరూ నీకు పరిచయం అయిన తర్వాత తెలుసు. అర్థం చేసుకోండి. వీరందరికీ కూడా నువ్వు పుట్టాక చూసిన వాళ్ళు నీ తల్లిదండ్రులు. నువ్వు ఒక వయసుకు వచ్చిన తర్వాత నీకు కలిసిన వాళ్ళు నీ స్నేహితులు. నీకు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పరిచయం అయిన వాళ్ళు నీ భార్య భర్తలు. నీవు కన్న తర్వాత వచ్చిన వాళ్ళు నీ పిల్లలు.
నువ్వు పెంచితే పెద్దవాళ్ళవుతారు. వీళ్ళు కొన్ని దశల తర్వాత వచ్చిన వాళ్ళే. వీరందరికన్నా నిన్ను ముందుగా చూసుకుంటున్నది నీ దేవుడు. నీ దేవుడు. కట్టుకున్న వారి కోసం ఎంతో కష్టపడాలి. ఏయో చెయ్యాలి అనుకుంటున్న సమాజం. వారికి కట్టుబడి ఉండాలి అని అనుకుంటున్న సమాజం. నేను కన్నాను గనుక వాళ్ళది బాధ్యతంతా నాదే అనుకుంటున్న సమాజం. నిన్ను కలుగజేసిన వాడికి నువ్వు చూపించే విధేయత ఏంటి? అడిగేవాడు లేడనుకుంటున్నావా? ఇక్కడున్నాడు. నీ కట్టుకున్న వాళ్ళకు నువ్వు చూపిస్తున్న విధేయత, నువ్వు కన్న వాళ్ళకు చూపిస్తున్న విధేయత, నిన్ను కలుగజేసిన వాడి ఎడల నువ్వు చూపించేది ఎంత వరకు ఉందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆయన నుండే ఆహారం, ఆయన నుండే శరీరం, ఆయన నుండే జీవం, ఆయన నుండే ఆయుష్ ఎన్ని పొందవు. దానికి కనీసం నువ్వు చూపించే గ్రాటిట్యూడ్, వందనం ఏముంది? సిగ్గుగా లేదా నీకు? సిగ్గుగా లేదా? ఆయన ముందు తలెత్తుకోగలవా? ఇన్ని చేసిన ఆయనకి నువ్వు చూపించేది ఏంటయ్యా అంటే, అరే నువ్వు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకే మంచిదండి, వందనాలండి, థ్యాంక్ యూ అని ఓ ఆప్యాయత కురిపించేస్తావే. నీ సంస్కారం అని చెప్పుకుంటావే. నీ సంస్కారం దేవుని ఎడల చూపించు ఒకసారి. చేతులు రావు. ఇదా నీకున్న సంస్కారం? నిజంగా సంస్కారం అంటూ ఉన్నవాడైతే దేవుని ఎడల చూపించు మొట్టమొదట. ఆ తర్వాతే వీళ్ళందరూ. ఆ తర్వాతే వీళ్ళందరూ. అది దేవునికున్న, నీకు దేవునికున్న రిలేషన్‌షిప్. అందరి నుంచి చాలా చక్కగా మర్యాదగా ఉంటానని చెప్పుకుంటూ నువ్వు, నీ దేవుడు, నీ కన్న తండ్రి అయిన దేవుడు, నిన్ను కలుగజేసిన దేవుని ఎడల నువ్వెలా ఉన్నావు? చెక్ యువర్ సెల్ఫ్. ఇక ఈ మాటలు ఎవరు విన్నారో, ఎవరు ఆశ్చర్యపోయారు అనే సందర్భం, మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి పనుల మీద వాళ్ళున్నారు. ఈ పిల్లవాడు యేసు తర్వాత క్రీస్తుగా కాబోతున్నాడని ఎవరికీ తెలీదు. ఈ మాటలు విన్నది తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులు మాత్రమే. వారు ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయారు. చూడండి. ఆ మాటలు విని, ఆయన గూర్చిన మాటలు విని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంలో మనం కాస్త మనసులో పెట్టుకోవాల్సిన ఓ విషయాన్ని గుర్తు చేస్తాం. యోసేపు పేరు యోసేపు. యోసేపు. ఈ పేరు ఆయన ఇన్వాల్వ్ అయిన ప్రతి సందర్భంలోనూ వస్తుంది. ఎక్కడైతే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదో అక్కడ ఆ పేరు ఉండదు. ఎక్కడైనా సరే దేవుడు న్యాయబద్ధమైన వ్యవహారాన్ని రాయించగలగటంలో ఆయనే సమర్థుడు. నువ్వు చూసేది ఒక చెవితో చూస్తావేమో, ఒక చెవితో వింటావేమో, 2 కళ్ళతో చూస్తావేమో. ఒక వైపు నుంచి సౌండ్ వస్తుంది, ఇంకొక వైపు నుంచి వేరే సౌండ్ వస్తుంది. ఒక చెవి నుంచి వినబడుతుంది, ఇంకో చెవికి వేరేది వినబడుతుంది. ఈ లోపల అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఏం జరుగుతుందో నీకు తెలీదు. కానీ దేవుడు 360 డిగ్రీస్‌లో మనం అనుకున్నట్లుగా 360 డిగ్రీస్‌లో వినగలడు. విన్నదాన్ని వాస్తవికతలో రాయగలడు. మనసును కూడా ఎరగగలిగిన దేవుడు. అది కూడా మర్చిపోకూడదు సుమా. ఏదో దేవుడు పైన చూసేసి మాత్రమే రాసేస్తాడు అనే భావనలోనికి వెళ్ళొద్దు. దేవుడు ఖచ్చితంగా హృదయాంతరంగాలను ఎరిగినవాడు. ఎరిగినవాడు గనుక నువ్వెలాంటి వాడువు అన్న సంగతి గుర్తుపట్టగలడు. నిజంగా ఈ సందర్భానికి ఆశ్చర్యపడ్డావా?
లేదా ఆశ్చర్యపడుతున్నట్లుగా నటిస్తున్నావా? ఇది నాకు సంబంధం లేదన్నట్లుగా పక్కనున్నావా? వీటిని కూడా గమనిస్తాడు. వీటిని కూడా ఏ సందర్భాల్లో దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నావు? కరెక్ట్‌గా రిసీవ్ చేసుకున్నావా? లేదా స్వార్థంతో రిసీవ్ చేసుకున్నావా? లేదా నీ ప్రయోజనాన్ని ఆశించి రిసీవ్ చేసుకున్నావా? చెక్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఈ గ్రంథస్థంలో నీతిమంతుడుగా పిలువబడుతున్న ఈ యోసేపు ఆయన ప్రస్తావన ఎంతవరకు ఉందో ఖచ్చితంగా రాశాడు. ఆ తర్వాత కాలంలో ఈయన పేరే కనబడదు. ఈయన పేరే కనబడదు. పేరు అసలు కనబడదు. ఆయన తల్లి అయిన మరియయు ఆయన తల్లి అయిన మరియయు ఆయన సోదరి అని రాస్తాడు. ఆయన భర్త అయిన యోసేపును లేదు. ఆమె భర్త అయిన యోసేపు, ఆయన తండ్రి అయిన యోసేపు ఎక్కడ ఇక రావు. ఎందుకు రావు అంటే ఆయన ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని అర్థం. బ్రతికుండి రాలేకపోయాడా, చనిపోయి రాలేకపోయాడా అని మనది అప్రస్తుతం. ఆయన ప్రస్తావన ఉంటే ఆయన ప్రస్తావన రాస్తాడండి. లేదు అనుకుంటే రాయడు. నువ్వు చివరి వరకు ఉండేవాడివా లేదా అన్న సంగతి నువ్వు ఆలోచించుకోవాలి. కాస్త కనబడి అలా నిర్జలమైన మేఘనం ఇలా కనబడతది. ఆ తర్వాత మాయమైపోతది. నిన్ను మేఘంతో పోల్చమంటావా దేవుని కార్యక్రమాల్లో? లేదా ఎప్పటికీ నిలబడే స్తంభంగా పోల్చమంటావా? ఆ స్థానం, ఆ ఫలం నీదే. నువ్వెలా నిలబడాలనుకుంటున్నావు? ఆయనైతే దేవుడైతే నిన్ను సంఘంలో ఒక స్తంభంగా నిలబడాలనుకుంటున్నాడు. అంటే ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని ప్రక్రియలు జరిగినా నీ పేరును తుడిచిపెట్టుకోకుండా ప్రతి కార్యంలో నువ్వు బ్రతికున్నంత కాలంలో నీ పేరు సుస్థిరంగా నిలబడటానికి నీకిచ్చేది ఆయన ఒక స్తంభం. ఆ స్తంభం కూలిపోతే అక్కడున్న ఆ వ్యవస్థ గాని, నిర్మాణం గాని నిలబడదు. అలా నిలబడాలి అంటే నిన్ను స్తంభంగా పెట్టడానికి ఆయన సిద్ధం. నువ్వు నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? అది నువ్వు చెక్ చేసుకోవాల్సింది. మరి ఈ యోసేపు గారు ఏం జరిగింది? ఏమయ్యింది? మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఇతర గ్రంథాలు చదువుకొని మీరు తెచ్చుకుంటాను అంటే అది మీ ఇష్టం. నాకు సంబంధం లేదు. ఇక్కడ ఏం రాయబడిందో దాని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటానికే ఇక్కడ నేను కూర్చున్నాను. యోసేపు, ఆయన తల్లి ఇద్దరు కూడా సొమయోను గారు చెప్పబడిన మాటలకు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన గూర్చి చెప్పబడుతున్న మాటలు తొలినాళ్లలో ఆయన గూర్చి చెప్పబడుతున్న మాటలు మొట్టమొదటిగా గొర్రెల కాపరులు చెప్పారు. ఆయన గూర్చిన సమాచారం. ఆ తర్వాత సొమయోను చెప్పాడు. ఆ తర్వాత హన్న చెప్తుంది. అన్న. ఆ తర్వాత జ్ఞానులు. ఇలా ఒకరి తర్వాత ఒకరు "అమ్మా! మీ కుమారుడు చాలా గొప్పవాడు తల్లి" అని చెప్పుతున్న మాటలకు వాళ్ళు విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఆ కుమారుడిని పెంచే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇదే ప్రాసెస్, ఇదే పద్ధతి నువ్వు నీ కుమారుడి ఎడల కూడా జరిగించాలి. నీ కుమారుల ఎడల కూడా నువ్వు జరిగించాలి. యేసును కాబట్టి మేము అలా పెంచుతామండి. మా వాడు వేసుగాడు, వాడు యోధ. అందుకని మేము ఇలా పెంచాము అని నువ్వు అంటే యోధాను కన్నా దౌర్భాగ్యులు మనమేమో. ఒకసారి చెక్ చేయండి. నువ్వు యేసును కన్నా, యేసు తర్వాత యేసు వారసులుగా ఉన్న వాళ్ళు నేను కన్నాను. వాళ్ళని పెంచే బాధ్యత నాది అని నువ్వెందుకు తీసుకోవట్లేదు? అది మన దౌర్భాగ్య స్థితి. నువ్వు ఆలోచించలేని దశ అది. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా నువ్వు అనుకున్న పని చేయటానికి ఇష్టపడతావే. నీ కన్న తండ్రి బాధ్యత నీ చేతిలో పెడితే నువ్వెక్కడికి పారిపోతున్నావు? నువ్వేమైపోవాలని ఈ పనులు చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకుని చక్కటి నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభు పక్షాన ఈ మాటల యొక్క సారాంశాన్ని
మీకు తెలియజెప్పే ప్రక్రియలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సందర్భాలను గుర్తు చేయటం జరిగింది. వీటిని విని వీటి ప్రకారంగా మీ మనసులను, మీ హృదయాలను మరి దేవుని వైపు మరల్చుకుంటారు అని ప్రేమపూర్వకంగా మరొకసారి తెలియజేస్తూ, ప్రార్థనతో ఈ సెషన్‌ని మనం క్లోజ్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవుడు, ఈ ఉదయకాలపు వేళల్లో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కోసం, అలాగే వారి కుటుంబ వ్యవస్థలో ప్రథమంగా ఉన్న తల్లిదండ్రులు, వారిని ఆశ్చర్యాన్ని గురిచేసే మాటలు తెలియజేయటానికి శుభయోను గారు, ఈ ప్రస్తావన అంతా కూడా దీని అభ్యాసాన్ని, దీని మాటల ప్రయోగాన్ని మేము పరిశీలించాం. వీటి ద్వారా మాకేమన్నా అవసరమైన సందర్భాలను గ్రహించగలిగే వారిగా ఉన్నామో లేదో తెలుసుకుని, వాటి ప్రకారంగా మా జీవితాలను మార్చుకుని ముందుకెళ్ళగలిగే చక్కటి తాత్పర్యాన్ని, ఆలోచనని అందించమని కోరుకుంటున్నాం. మీ కృపలో మమ్మలను ముందుకు తీసుకెళ్ళండి. మీ మాటలు అర్థం అవటానికి అవసరమైన పరిజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, అట్టి ఆలోచన, అట్టి మనసు మాకిమ్మని. ప్రతిదినము కూడా ఉదయాన్నే మీ సన్నిధానాన్న, మీ మాటల కొరకు ఎందరైతే మీ పాద సన్నిధిలో ఉన్నారో వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినదీవులతో వారిని దీవించి ముందుకు తీసుకెళ్ళమని మా ప్రభువు, మా క్రీస్తు, మా రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.